ఆయా ఆదిత్య ఇక ఆనందితో జ్యోతి మీద ఒట్టేసి నిజం చెప్పమని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి ఒక్కసారిగా ఆనంది షాక్ అయి జ్యోతి వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక సూర్య ఆదిత్యతో, ఏంటి ఆదిత్య, కుట్టినే నా కన్న కూతురా, జ్యోతినే కుట్టి కన్న తల్లియా అని చెప్పి అడుగుతూ ఉంటే, అవును, ఈ విషయం ఆనందియే చెప్తుంది అని అంటుంటే ఇక అందరూ షాక్ అయి అలానే ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆనంది కూడా నిజం చెప్పాలని చూస్తూ ఉంటుంది. చెప్పు ఆనంది, నువ్వే నా కూతురువా అని జ్యోతి అంటుంటే, అవునమ్మా, నేనే నీ కూతుర్ని, నేనే అసలైన జీవనని, నువ్వే నా కన్న తల్లివి అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోతి సూర్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయి అలానే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటారు. ఇక ఇదంతా విన్న జీవన ఇదంతా పచ్చి అబద్ధం అని అంటుంటే, లేదు, ఇదే నిజం. మరి ఆ రోజే జీవన చనిపోయిందని చెప్పావు కదా, ఇంతవరకు వచ్చాక నిజం దాచిపెట్టడం ఎందుకు? నేను ఈ నిజం చెప్తాను. శివయ్య మీద భారం వేసి జరిగిందంతా ఈరోజు నేను చెప్తాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఆ రోజు మళ్ళీ స్థానంలో నేను చనిపోయాను అని చెప్పి నిన్ను జీవన స్థానంలో పెట్టాను. జీవన అసలైన జీవన చనిపోయిందని చెప్పి నీతో చెప్పాను అని చెప్పి అంటుంటే, మరెందుకు నువ్వు నా స్థానంలో వచ్చావు, నువ్వే వెళ్ళొచ్చు కదా అని జీవన అంటుంటే, ఎందుకోసమో తెలుసా, మా అమ్మ కోసం ఇది చేశాను. మా అమ్మకి ప్రాణగండం ఉంది. నేను కూతురుగా అమ్మకి దగ్గరవుతే తనకి ప్రాణగండం ఉంది అని చెప్పి నేనే ఆ రోజు జీవన స్థానంలో ఉంచాను. నిన్ను నా స్థానంలో పెట్టి జీవన చనిపోయేదని చెప్పాను. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి అని జీవన అంటుంటే, ఇదంతా సాక్ష్యం పూజారి తాత గుడిలో ఆ శివయ్యే. 4 ఏళ్ల వయసులో ఆ బట్టలు లాకెట్ నా దగ్గర ఎలా ఉంటాయి? నేను అసలైన జీవన కాబట్టే అవి నా దగ్గర ఉన్నాయి. అవి నీకు వేసి నిన్ను జీవనగా ఇంటికి పంపించాను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి కూడా, కుట్టి, నువ్వే నా కూతురువా అని చెప్పి ఆప్యాయంగా కుట్టిని ఇక తనని పట్టుకొని ఇక తనకి ముద్దు పెడుతూ, నువ్వే నా కూతురువా అని చెప్పి తనని ఆక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక సూర్య కూడా, కుట్టి, నువ్వే నా కూతురువా, నువ్వేనా అసలైన జీవనవా అని చెప్పి ఇక సూర్య కూడా అంటుంటే, అవును అన్నట్టుగా ఇక ఆనంది తల ఊపుతూ ఉంటే ఇక జ్యోతి ఆనందపడుతూ, నా కూతురువి నువ్వే కుట్టి, నాకు చాలా సంతోషంగా ఉంది అని జ్యోతి అంటూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. అలేఖ్య షాక్ అయి చూస్తూ ఉంటే ఇక సీను కూడా ఆనందపడుతుంటాడు. ఇక పద్మమ్మ, సింహాద్రి కూడా ఆనందపడుతూ చూస్తూ ఉంటారు. ఇక ఇదంతా విన్నా సునంద, నేను ముందే అనుకున్నాను, ఈ జీవనం ఈ కూతురు కాకపోయి ఉండొచ్చు. నాకు ముందే అనిపించింది, అసలైన కూతురు ఆనందినే అనిపించింది అని అంటుంటే, ఆపండి ఇక, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు ఆనంది అని అంటుంటే, నేనెందుకు నిన్ను మోసం చేశాను? చేశావు, నన్ను మోసం చేశావు. 4 ఏళ్ల వయసులో జీవన చనిపోయిందని చెప్పి మళ్ళీ అయినా నేను జీవన స్థానంలోకి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు నిజం చెప్పి నన్ను మోసం చేసినట్టు కాదా? ఇందులో మోసమేముంది జీవన? అవును, మోసమే ఉంది. ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా ఇప్పుడు ఈ విషయం చెప్పావు. నా జీవితానికి అన్యాయం చేస్తున్నావు. ఇన్ని రోజులు నేను జ్యోతి మా అమ్మ అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మని నాన్నని నేను అమ్మా నాన్న అని పిలవగలనా? ఇప్పుడు నువ్వు జీవన నిజం చెప్పావు. ఆ తర్వాత అత్తారింట్లో కూడా నాకు విలువ ఉండదు. అక్కడ కూడా నా విలువ తగ్గిపోతుంది. ఇదంతా ఎవరి కారణం వల్ల అవుతుంది? నీ కారణం వల్లే అవుతుంది. నువ్వు ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అని అంటుంటే, ఇన్ని రోజులు అమ్మకి గండం ఉందని చెప్పలేదు, మరి ఇప్పుడెందుకు చెప్పావు? ఆదిత్య గారు ఈ విషయం చెప్పారు కాబట్టి నేను చెప్పాను, లేదంటే ఈ విషయం నేను ఎప్పటికీ చెప్పేదాన్ని కాదు అని అంటుంటే, అంతా నాటకం, నువ్వు నన్ను మోసం చేశావు. మీ ఇద్దరు కలిసి
నాటకం ఆడుతున్నారు. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన అబద్ధాన్ని నేను ఇప్పుడు నిజం చేస్తాను. ఇప్పుడు అసలైన జీవనం నువ్వే అంటున్నావు. ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గర హ్యాపీగా ఉంటావు. నకిలీ జీవనని నేను. ఇప్పుడు అందరూ నన్ను అసహ్యంగా చూస్తారు. అందరూ నన్ను నకిలీగా చూస్తారు. ఇప్పుడు నేను బతకను. అసలైన జీవన ఇద్దరు ఒకరే ఉండాలి. అది నువ్వే ఉన్నావు. ఇప్పుడు నేను బతకకూడదు. నువ్వు చెప్పిన మాటే నిజం చేస్తాను. జీవన నేను ఇప్పుడు చనిపోతాను అని చెప్పి ఇక అంటుంటే ఒక్కసారిగా అందరూ ఆపుతూ ఉంటారు. ఇక జీవన గబగబా రూమ్ లోకి వెళ్ళి ఇక డోర్ వేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆగు మళ్ళీ అని చెప్పి ఇక కుట్టి ఆపుతుంటే ఇక అలానే డోర్ వేసుకుంటూ ఉంటుంది. నో, ఇది జరగొద్దు. ఆదిత్య గారు నిజం చెప్తే ఇప్పుడు ఇలానే జరుగుతుంది. ఇలా జరగకూడదు. ఇలా జరగకూడదంటే ఆదిత్య గారు నేను చెప్పకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎవరికి ఏ గండం ఉండకూడదనే కదా నేను ఈ నిజం చెప్పలేదు. చిన్నప్పుడు నేను జీవనగా అమ్మ దగ్గర వెళ్ళాలనుకుంటే పెద్ద గురువు గారు నాకు అమ్మకి ప్రాణగండం ఉందని చెప్పారు. కూతురుగా నువ్వు దగ్గర అవుతే మీ అమ్మకి ప్రాణగండం ఉందని చెప్పారు. అప్పటి నుంచి నేను ఏం చేయాలో తెలియక మళ్ళీ అనే అమ్మాయిని జీవనగా ఇంట్లోకి పంపించాను. ఇప్పుడు నేను నా కోసం మళ్ళీ అనే అమ్మాయిని నేను జీవనగా పంపించాను. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే జీవన కూడా తట్టుకోలేదు. ఇన్ని రోజులు అమ్మకి దగ్గరగా ఉంది. ఇప్పుడు తన అమ్మ కాదు. తను అమ్మ తనని చూసుకోదు అని తెలిస్తే తను కూడా బాధపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా అమ్మకి ప్రాణగండం ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్పలేదు. కానీ ఆదిత్య గారు ఈ విషయం చెప్తారేమో అనిపిస్తుంది. నాకు కూడా అమ్మకి దగ్గర కావాలనే ఉంది. కానీ ఏం చేయాలి? అమ్మకి దగ్గర అవుతే ప్రాణగండం. అమ్మకి కూతురుగా దగ్గరయ్యే సంతోషం కంటే అమ్మకి ఏం కాకూడదు. మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తనకి నా వల్ల ప్రాణగండం అయితే నేను తట్టుకోలేను. మా అమ్మ సంతోషంగా ఉండాలంటే ఈ విషయం చెప్పకుండా చూడాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆదిత్య గారు కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నారు. అమ్మ నాన్న కూడా ఈ విషయం చెప్తే చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. చెట్టి నాకు చాలా భయంగా ఉంది. ఆదిత్య గారు ఈ విషయం చెప్తే అమ్మకి ఏమవుతుందో అని భయంగా ఉంది అని చెప్పి ఇక చెట్టుతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పద్మమ్మ నేను అయ్యకు ముందే చెప్పాను, ఈ పట్టీలు బాలేవని కొని పెడితే అయిపో కదా అని చెప్పి ఇక గులుక్కుంటూ ఉంటే అప్పుడే ఇక సింహాద్రి వస్తూ ఉంటాడు. ఏంటి ఏదో గుడుక్కుంటున్నట్టున్నావు? గులుక్కునుడు కాదు, నిన్ను తిడుతున్నాను అని చెప్పి అంటుంటే దేనికి నన్ను తిడుతున్నావు? ఈ రోజు బిడ్డ పుట్టినరోజు ఉంది. ఈ పట్టీలు ఎట్లా ఉన్నాయో తెలుసా? ఏం బాలేవు, అన్ని ఇరిగిపోయినాయి అని అంటుంటే ఆ బాటి దానికి కొత్తవి కొని అని చెప్తే అయిపోతుంది కదా, ఎందుకు నన్ను తిడుతున్నావు అని సింహాద్రి అంటుంటే చెప్తే కొనిచ్చేవాడివా? ఇప్పుడు చెప్తున్నాను కొత్త పట్టీలు కొనివయ్యా అని అంటుంటే ఇప్పుడా? ఇప్పుడే కదా, ఈ రోజే కదా బిడ్డ పుట్టినరోజు ఉంది, ఇప్పుడే కొని. ఇప్పుడెందుకే? ఇప్పుడేం అవసరం ఉందని నువ్వే కదా అన్నావు కొనిస్తానని చెప్పి. కొనిస్తాను అన్నాను కానీ ఇప్పుడు కాదు, అవసరం ఉన్నప్పుడు కొనిస్తా. ఇప్పుడు అవసరం ఉందయ్యా అని అంటుంటే ఇప్పుడు దేనికి అవసరం? ఈరోజు బిడ్డ పుట్టినరోజు కదా, అక్కడ పోతుంటే నన్ను అందరూ చూస్తారు, నా పట్టీలు ఇలా ఉన్నాయేంటి అని అనుకుంటారు. ఏంటి, నిన్ను బిడ్డ పుట్టినరోజు కాకుండా నువ్వు కాళ్ళకి వేసుకున్న పట్టీలు చూస్తారా? నువ్వు కాళ్ళకి ఏ పట్టీలు వేసుకున్నావు, ఏ పట్టీలు వేసుకోలేదు అని చెప్పి నిన్నే చూస్తారా? చూడకుండా అవపడతాయి కదయ్యా. ఎలా అవపడతాయే? ఇంత మంచి చీర కట్టుకున్నావు, తలకు పూలు కూడా పెట్టుకున్నావు, పుట్ట బొమ్మలాగా రెడీ అయ్యావు. నాకు దిష్టి పెట్టకయ్యా, నువ్వు కూడా బానే రెడీ అయ్యావు కదా అని అంటుంటే ఇప్పుడు నువ్వు పట్టీలు కొనిస్తావా లేదా? లేదే, ఇప్పుడు నేను కొనియను. ఇంత మాత్రానికి ఎందుకు పెద్ద మేస్త్రి అయ్యావు, పెద్ద కాంట్రాక్ట్వి అయ్యావు అని అంటుంటే అది కాదే, కొనిస్తానులే, అప్పటిలోపు ఇవి పెట్టుకో అని అంటుంటే సరేలే పెట్టుకుంటాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. నువ్వు బండి రెడీ చేయి పోదామని చెప్పి ఇక పద్మమ్మ అంటుంటే ఇక సింహాద్రి వెళ్తూ ఉంటాడు. ఇవి ఉంటాయో పోతాయో అని చెప్పి ఇక పట్టీలు పెట్టుకుంటూ ఉంటుంది. పోతే పోని, పోతే అయినా కొనిస్తాడేమో అని చెప్పి పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చైతన్య జీవనకి ఇవ్వడానికి బుకే రెడీ చేస్తూ ఉంటే ఇక జీవన వచ్చి చైతన్య బుకేని చూస్తూ ఉంటుంది. ఇక జీవన
ఒక్కసారిగా రావడంతో చైతన్య జీవనం చూస్తూ ఉంటాడు. ఇక జీవనం మెల్లగా లోపలికి వస్తూ ఉంటుంది. ఇక జీవనం చూసిన చైతన్య వెంటనే బుకే నుంచి పువ్వుని తీసి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జీవన అని చెప్పి ఇస్తుంటే ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఈ రోజ్ ఫ్లవర్ ఇస్తావా? బుకే పక్కన పెట్టుకొని రెండు ఈ రోజ్ ఫ్లవర్ ఇస్తావా? అయినా విష్ చేయడానికి ఏది ఇస్తే ఏంటి అని అంటుంటే మీ అన్నయ్య కూడా మీ వదినకి ఇలానే ఇస్తాడా అని అంటుంటే నీకెందుకే, అయినా విష్ చేయడానికి ఏదైతే ఏంటి, ప్రేమతో అభిమానంతో ఇచ్చింది తీసుకోవాలి, అంతేకాని ఇది కావాలి ఇది ఇవ్వలేదు అని కాదు. నువ్వు అన్నావు కదా మీ అన్నయ్య కూడా మీ వదినకి ఇలానే ఇస్తాడని. ఇలానే ఇవ్వడు. మరి నువ్వు మా వదినలా ఉంటావా? ఆ మా వదిన చాలా మంచిది, నీలా కాదు. తను ఈ రోజ్ ఫ్లవర్ ఇస్తే ఎంతో సంతోషపడి తీసుకుంటుంది. తనకు కావాల్సింది ఖరీదైన వస్తువులు కాదు, ప్రేమతో ఏది ఇచ్చినా సరే అభిమానంతో తను తీసుకుంటుంది, అంతే తప్ప నీలా కాదు. నన్ను ఒకరితో పోల్చకు అని జీవన అంటుంటే నేనేం పోల్చడం లేదు, చెప్తున్నానంతే. అయినా ఆనంది నేను ఒకే రోజు పుట్టాము. మరి ఆనందిలో ఉన్న మంచితనం అభిమానం నాలో నీకు కనిపించడం లేదా? అవన్నీ నాలో కూడా ఉన్నాయి అని జీవన అంటుంటే అవన్నీ నీలో ఉంటే నువ్వు ఇలా చేసేదాన్ని కాదు. అయినా దేవతలు పుట్టినరోజు రాక్షసులు కూడా పుడతారు. అలాంటప్పుడు దేవతలు రాక్షసులు ఒకటే అవుతారా అని అంటుంటే అయినా మూర్ఖులతో బాధించడం కంటే ఊరుకోవడం మంచిది. ఇక్కడ ఎవరు మూర్ఖులు అంటే నువ్వు నన్నే అంటున్నావా అని చైతన్య అంటుంటే అవును నిన్నే అంటున్నాను. అయినా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పే. ఆ నా మోసం అంటున్నావా? మరి నువ్వు చేసిందేంటి? ఆ రోజు యాక్సిడెంట్ చేసి అలానే ఉండిపోయావు. మీ అమ్మ కోసం కూడా నువ్వు ఆలోచించలేదు. వదిన అమ్మ కోసం ఆలోచించి తను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమైంది. మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అది అసలైన ప్రేమ అంటే. అయినా నీకు మా అమ్మని ప్రేమించడం కనిపించడం లేదా అని అంటుంటే ప్రేమ నాకైతే ఏం కనిపించడం లేదు. నువ్వు భయంతో ఇలా చేసావనుకుంటే ఒకెత్తు, కానీ నువ్వు మీ అమ్మ కోసం కూడా ఈ నిజాన్ని ఒప్పుకోలేదు అంటుంటేనే నాకు ఏదోలా ఉంది. అవునా? మరి నువ్వు చేసిందేంటి? నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడం అది తప్పు కాదా? నువ్వు మాట్లాడొద్దు అని అంటుంటే అవునులే, మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడితే బాగుంటుంది, నీ నీలాంటి దానితో ఇలా మాట్లాడడం ఏంటి అని అంటుంటే నీ బుద్ధి మార్చుకోవే. నువ్వు ఏం చేసినా సరే నా బుద్ధి నేను మార్చుకోను. నేను ఇలానే ఉంటాను. కుక్కతోక వంకరలా నీ బుద్ధి అలానే ఉంటుందని నాకు అర్థమవుతుంది. నిన్ను మార్చుకుందాం అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, నువ్వు మారేలా కనిపించడం లేదు. నేనైతే వెళ్తున్నాను అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటే మెల్లగా వెళ్ళు, నాకు తెలుసులే, నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి ఎలా నడవాలో అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కింద పడిపోతున్న జీవనాన్ని చైతన్య పట్టుకుంటూ ఉంటాడు. ఏంటి, నిన్ను చూసి అందరు నేర్చుకోవాలా అని చెప్పి అంటుంటే నువ్వే నన్ను కావాలని పడేశావు కదా అని అంటుంటే నీలో ఒక తప్పు ఉంది. నువ్వు నువ్వంతట నువ్వే పడిపోయినా సరే ఆ నేరాన్ని నువ్వు వేరే వాళ్ళ మీద నెట్టేస్తావు. చాలే ఇక, నువ్వే నన్ను పడేసావు అర్థమైంది, నేను వెళ్తున్నాను అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటుంది. నిన్ను మార్చడం ఆ దేవుడి వల్లే అవుతుంది అనిపిస్తుంది. ఏం చేద్దాం అని అనుకుంటూ ఉంటాడు చైతన్య. ఇక ఆనంది శారీ సెలక్షన్ లో ఏది కట్టుకోవాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య వచ్చి రెడీ అయ్యావా ఆనంది అని చెప్పి అంటుంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి ఆదిత్య గారు. ఏంటది? ఈ శారీలో నాకు ఏది కట్టుకోవాలో అర్థం కావడం లేదు, మీరు చెప్తే నేను కట్టుకుంటాను అని చెప్పి అంటుంటే శారీ సెలక్షన్ లో నేను వీక్ ఆనంది, నన్ను అడగొద్దు అని అంటుంటే లేదు ఆదిత్య గారు మీరే చెప్పండి, ఇందులో 3 శారీస్ ఉన్నాయి. 3 ఎవరివి? ఇది మా అమ్మ ఇచ్చింది, ఇది జ్యోతమ్మ ఇచ్చింది, ఇది అత్తయ్య గారు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏది కట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఎవరిదన్నా ఒకరిది కట్టుకుంటే ఇంకొకరు బాధపడతారు, లేదా ప్రయారిటీతో అమ్మ కట్టుకుందాం అంటే మళ్ళీ అందరూ నాకు ముఖ్యమే కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇందులో నన్ను లాగొద్దు. అయినా ఇందులో మా అమ్మ మీ అమ్మ కూడా ఉన్నారు. ఇప్పుడు అత్తగారు అమ్మ మధ్య పోటీలు జరుగుతున్నాయి అంటే నువ్వే సెలక్షన్ చేసుకోవాలి. ఇందులో నేను మధ్యలోకి రాను అని చెప్పి ఇక ఆదిత్య అంటూ ఉంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది. ఇక
ఇక ప్రోమోలో ఆనంది బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఇక అప్పుడే ఆదిత్య నేను ఆనంది బర్త్డేకి ఒక స్పెషల్ గెస్ట్ ని ఈ గిఫ్ట్ తీపిద్దాము అనుకుంటున్నాను అని అంటుంటే ఎవరు అని చైతన్య అడుగుతుంటే ఆనంద్కి జన్మనిచ్చిన తల్లి కన్న తల్లి తను కూడా పునర్జన్మ పొందింది, తనని ఈ గిఫ్ట్ ఓపెన్ చేపిద్దాము అనుకుంటున్నాను అనడంతో ఇక చైతన్య ఎవరు స్పెషల్ గెస్ట్ పిలిపించు అన్నయ్య అని అంటుంటే ఎవరో కాదు జ్యోతి అత్తయ్య గారు. ఏంటి నేనా అని జ్యోతి అంటుంటే అవును మీరే, ఆ గిఫ్ట్ ఓపెన్ చేయండి అని చెప్పి ఇక గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగానే అందులో సూర్య జ్యోతి చిన్నప్పటి కొట్టి ఉండడంతో ఒక్కసారిగా జ్యోతి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. మరి ఆదిత్య నిజం చెప్తారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.